భక్తి ఉన్న చోట శివుడు ఉంటాడని మనందరికీ తెలుసు. కానీ ఒక స్థలం ఉంది, అక్కడ కాలమే శివుడి ఆజ్ఞకు వంగిపోతుంది. అదే ఉజ్జయిన్లోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ 12 జ్యోతిర్లింగ్ సిరీస్. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరం ఇది కాలాలకు కేంద్రం, కానీ దేవతల నగరంగా ప్రసిద్ధి. ఎప్పుడో ఒకప్పుడు భూషణుడు అనే భయంకర రాక్షసుడు పాపకార్యాలు చేస్తూ ప్రజలను భయంతో నింపాడు. ఒకరోజు భక్తులందరూ కలిసి మహాదేవుని పూజించి, ఓ మహాదేవ మమ్మల్ని రక్షించు అని పూజించారంట. ఆ పిలుపు విన్న శివుడు భూమిని కదిలించే గర్జనతో ప్రత్యక్షమయ్యాడంట. ఆ రూపం కళ్ళల్లో అగ్ని, చేతిలో త్రిశూలం. ఒకే దెబ్బతో దూషణుడిని సంహరించి ఆ స్థలాన్ని పవిత్రం చేశాడంట. అక్కడే ఆయన తన స్వరూపాన్ని జ్యోతిర్లింగంగా ప్రతిష్ఠించాడు. దీనినే నేడు మనం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అని పిలుస్తున్నాం. ఇది కాలాన్ని నియంత్రించే దేవుడి స్థలం. భక్తులు అంటారు, ఇక్కడ శివుడు కాలాన్నే ఆపగలడు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం భూమి లోపల ఉంటుంది. ప్రతి ఉదయం జరిగే భస్మం ఆర్తిలో భస్మంతో పూజించే ఆ దృశ్యం చూసి వారి మనసు నిశ్శబ్దంగా భక్తితో నిండిపోతుందంట. ఇది కేవలం ఆరతి కాదు, ఆయన భక్తుల పాపాలను దహనం చేసే పవిత్ర క్షణం. ఇది కేవలం ఆలయం కాదు, ఈ కాలానికి అధిపతి అయిన శివుని శక్తి స్థలం. ఇక్కడ శివుడు భయంకరుడిగా కాదు, రక్షకుడిగా నిలుస్తాడు. కాలాన్ని జయించిన శివుడు మహాకాళేశ్వరుడు. మళ్ళీ ఇంకో వీడియోలో జ్యోతిర్లింగం గురించి మాట్లాడుకుందాం. ఓం నమః శివాయ్.